చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళొచ్చి 10 రోజులు పూర్తయిపోయింది. ఈ 2-3 రోజులు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అంటే ఇక తెలుగుదేశమే నిర్ణయం తీసుకోవాలి. బీజేపీ తనకేం కావాలో చెప్పేసింది. చంద్రబాబు అది ఇవ్వగలిగే పరిస్థితుల్లో లేరనుకుంటా. అందుకనినే నిన్న సిపిఐ జనసేనలతో కలిపి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు చంద్రబాబు గారు. అదే సందర్భంలో క్రమంగా తెలుగుదేశం అనుకూల పత్రికలు కూడా బీజేపీని చెండాడటం ప్రారంభించినాయి. రోజు కొత్త కొత్త అంశాలు అంటే జాతీయ అంశాలని హైలైట్ చేస్తూ బీజేపీకి వ్యతిరేక కథనాలు వడ్డించడం ప్రారంభించినాయి. యాక్చువల్గా 17వ తారీఖు నుంచి 2 రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి. ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు పూర్తయిన తర్వాత మాత్రమే ఇంకేమైనా నిర్ణయాలు ఉంటాయి. ఎస్పెషల్లీ చూస్తే మాజీ ఎంపీలు, ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ ఆఫీస్ బేరర్లు, కేంద్ర మంత్రులు సిట్టింగ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు సహా మొత్తం 11,500 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఈ విషయం ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోడీ పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేస్తారు. అది జరగబోతున్నటువంటి కార్యక్రమం. అంటే ఈ 2-3 రోజులు ఏ డెసిషన్ ఉండదు. ఇక డెసిషన్ తీసుకోవాల్సింది బీజేపీ కాదు, తెలుగుదేశం పార్టీ మాత్రమే. మరి ఏం డెసిషన్ తీసుకుందో, అసలు వాళ్ళు ఏమడిగారు, అది రాబోయే రోజుల్లో ఏమన్నా రాధాకృష్ణ గారి కొత్త పలుకులు ఏమన్నా చెప్తారేమో చూడాలి.